ఫేక్ సర్టిఫికెట్స్ ముఠాను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. తెలంగాణతో పాటు వివిధ రాష్ట్రాల విశ్వవిద్యాలయాలకు చెందిన నకిలీ సర్టిఫికెట్లను విక్రయిస్తున్న 7 ముఠా సభ్యులను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. నకిలీ సర్టిఫికెట్లతో పాటు 11 మొబైల్ ఫోన్లు, 4 ల్యాప్టాప్లు, 20,000 నగదును సీజ్ చేసినట్లు టాస్క్ ఫోర్స్ పోలీసులు తెలిపారు. చాలా యూనివర్సిటీస్ అండ్ కాలేజెస్ మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న ఒక 17 కాలేజెస్ వరకు వీళ్ళు యూనివర్సిటీస్ నుంచి ఈ ఫేక్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ ఇస్తున్నారు. వీళ్ళ దగ్గర నుంచి 11 సెల్ ఫోన్లు, 4 ల్యాప్టాప్స్, 20,000 క్యాష్ మరియు 7 అక్యూజ్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇట్లా వేరియస్ కాలేజెస్, యూనివర్సిటీస్ నుంచి ఫేక్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ చాలామంది క్యాండిడేట్స్ ఫెయిల్ అవ్వడము లేదా తక్కువ మార్కులు రావడము, ఇట్లా వీళ్ళకి తక్కువ ఉన్నప్పుడు బయట నుంచి యూనివర్సిటీస్ వీళ్ళకి అడ్మిషన్ ఇవ్వవు. సో వాళ్ళకి మార్క్స్ పెంచడానికి, ఆ బ్యాక్లాగ్స్ తీసేయడానికి ఇట్లాంటి ఫేక్ మార్క్స్ తోటి ఫేక్ సర్టిఫికేట్స్ తయారు చేసి వీళ్ళని బయట దేశాలకి పంపిస్తున్నారు. టోటల్ 70 మందికి ఈ సర్టిఫికేట్స్ ఇవ్వడం జరిగింది. దాంట్లో 30 మంది ఆల్రెడీ ఫ్లై అయ్యి వెళ్ళిపోయారు. ఒక 40 మంది ఇక్కడే ఉన్నారు. అయితే ఈ మెయిన్ అక్యూజ్డ్ మొహమ్మద్ హబీబ్ ఎవరైతే ఉన్నారో ఇతను బజార్ఘాట్ నాంపల్లిలో ఉంటాడు. ఇతను బీటెక్ రాయల్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ చేవెళ్లలో చేశాడు. దాని తర్వాత రిలయన్స్ కంపెనీ కన్సల్టెన్సీ టోలీచౌకీలో ఒక అడ్మినిస్ట్రేటర్ లాగా పనిచేశాడు. అయితే ఇతనికి ఆ టైంలో సునీల్ కపూర్ అని ఒక అతనితో పరిచయం అయింది. అతను ఈ ఎడ్యుకేషనల్ మార్కెటింగ్లో ఢిల్లీలో పనిచేస్తాడు. చాలా